దాయాదుల మధ్య తగాదాలు ప్రాణాలు బలిగొంటున్నాయి. కౌరవుల కాలం నుంచి నేటి దాకా ప్రాణాలు పోతూనే ఉన్నాయి. దీనికి అంతమే లేదా? కలిసుండే మార్గమే లేదా? అసలు ఏమైంది? ఎందుకు ఈ దారుణాలు? సొంతింటి మనిషినే చంపేందుకు సుపారీలు ఎందుకు? అసలు అన్నమయ్య జిల్లాలో ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఒకే తండ్రి పిల్లలు పెద్దయ్యాక దాయాదులుగా మారుతున్నారు. శత్రువులుగా కక్ష కట్టి ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో సంచలనం సృష్టించిన గుర్రం రామకృష్ణారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. గాలివీడు మండలం వడిసిలవంక గ్రామంలో ఈ నెల 17న దారుణ ఘటన జరిగింది. 5గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక కారు, ఒక బైక్, 2 కత్తులు, 4 లక్షల నగదు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రెడ్డి అనే వ్యక్తి, ఇతను కూడా వడిసిలవంకపల్లె, 31 సంవత్సరాల వయసు ఇతను. తర్వాత కుల్లాయప్ప, ఇతంది పొద్దుటూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా, నంగనూరుపల్లి గ్రామం. ప్రస్తుతం ఇతను హైదరాబాద్ సిటీలో ఫిలిం నగర్లో ఉంటున్నాడు. తర్వాత పెద్దారెడ్డి, వయసు 21 సంవత్సరాలు, ఇతంది సొంత ఊరు కర్ణపాపాయపల్లి, లింగాల మండలము, వైఎస్ఆర్ జిల్లా. తర్వాత తిరుపతి రెడ్డి, ఇతనికి 22 సంవత్సరాలు, ఇతను కనిగిరి మండలం, ఇతని మార్కాపురం జిల్లా. తర్వాత గుర్రం విశ్వనాథ్ రెడ్డి, ఇతనికి 55 సంవత్సరాలు, ఇతనిది వడిసిలవంకపల్లి, గోరాన్ చెరువు, గాలివీడు మండలం. ఈ 5 మంది వ్యక్తుల్ని ఈరోజు మన వెలిగల్లు గ్రామము గండిమడుగు ఉమామహేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు చేసి వీళ్ళ వద్ద నుండి ఈ నేరానికి ఉపయోగించిన 2 చిన్న కత్తులు, తర్వాత వాళ్ళు వాడిన 7 సెల్ ఫోన్లు, తర్వాత వీళ్ళు ఈ డిసిజన్ని, ఈ గుర్రం రామకృష్ణారెడ్డిని చంపేదానికని వాళ్ళ యొక్క తీసుకున్నారు అమౌంట్. ఆ యొక్క అమౌంట్ 4 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర క్యాష్ వాళ్ళ దగ్గర రికవర్ చేయడం జరిగింది. భూ వివాదమే హత్యకు ప్రధాన కారణమని తేలింది. దాయాదులైన మహేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి మధ్య చాలా కాలంగా భూ తగాదాలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా మహేశ్వర్ రెడ్డి తన తండ్రి మరణంపై రామకృష్ణారెడ్డిపై అనుమానం పెట్టుకున్నట్టు విచారణలో బయటపడింది. ఈ అనుమానం కక్షగా మారి కాలక్రమేణీ ఘర్షణలు తీవ్రమయ్యాయి. దీనికి మెయిన్ కారణం ఏమంటే, ఈ యొక్క ప్రథమ ముద్దాయి గుర్రం మహేశ్వర్ రెడ్డికి, తర్వాత ఈ చనిపోయిన రామకృష్ణారెడ్డికి భూ తగాదాలు ఉన్నాయి. ఈ భూతగాథల విషయంలో ఈ గుర్రం మహేశ్వర్ రెడ్డి యొక్క తండ్రి, తర్వాత ఈ చనిపోయిన గుర్రం రామకృష్ణారెడ్డి దాయాదులవుతారు. ఈ యొక్క మహేశ్వర్ రెడ్డి తండ్రి కూడా 2007లో చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడానికి కారణం కూడా ఈ యొక్క గుర్రం రామకృష్ణారెడ్డి అనే ఒక ఇది బలంగా ఇతను గుర్రం మహేశ్వర్ రెడ్డి యొక్క మనసులో ఉంది. తన తండ్రికి చావుకు కారణం ఇతనే అని చెప్పి కొంతకాలం క్రితం మహేశ్వర్ రెడ్డి కువైట్ వెళ్లి గ్రామానికి వచ్చాడు. ఆ తర్వాత వ్యవసాయం చేసుకోవాలని యత్నించాడు. అయితే వ్యవసాయం చేసుకోకుండా రామకృష్ణారెడ్డి పలు విషయాలు అడ్డు తగిలాడని పోలీసులు తెలిపారు. దీంతో మహేశ్వర్ రెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యాడు. తన మార్గంలో అడ్డుగా ఉన్న రామకృష్ణారెడ్డిని అడ్డు తొలగించాలనుకున్నాడు. దీంతో హత్యకు సుపారీ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. హత్య కోసం మహేశ్వర్ రెడ్డి కిరాయి హంతకులను వెతికాడు. ఈ క్రమంలో పెద్దారెడ్డి పరిచయం అయ్యాడు. అతనికి 10 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. పెద్దారెడ్డి, తెల్లాకుల కుల్లాయప్ప, తిరుపతి రెడ్డిలను కలుపుకొని కుట్ర చేశారు. నవంబర్ నెలలోనే నిందితులు వడిసిలవంక గ్రామానికి వెళ్లి రెక్కి నిర్వహించారు. జనవరి 7వ తేదీన హత్య చేయాలనుకున్నారు. ఆ సమయంలో వ్యవసాయ కూలీలుండడంతో వెనక్కి తగ్గారు. అనంతరం మరింత జాగ్రత్తగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఫిబ్రవరి 16వ తేదీన రాత్రి రాయచోటికి చేరుకుని తెల్లవారుజామున మామిడి తోట వద్ద కాపు కాశారు.
మామిడి తోటలకు వెళ్లిన దుండగులు ముందుగా పెప్పర్ స్ప్రే కొట్టి రామకృష్ణారెడ్డిని కింద పడేశారు. పెద్దారెడ్డి చేతులు పట్టుకోగా కుల్లాయప్ప, తిరుపతి రెడ్డి కత్తులతో గొంతు కోసి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన గ్రామంలో భయాందోళన సృష్టించింది. హత్య అనంతరం నిందితులు మహేశ్వర్రెడ్డిని కలుసుకుని కొంత నగదు స్వీకరించినట్టు పోలీసులు తెలిపారు. మిగిలిన డబ్బు కోసం మరోసారి కలిసిన సమయంలో పోలీసులు నిందితులను అదుపులో తీసుకుని విచారించారు. దుండగులు నేరాన్ని అంగీకరించారు. 5గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్, గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డి తదితర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వ్యక్తిగత కక్షలు, భూ వివాదాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.